హలో హై గైస్ అందరికి. సో ఈరోజు మనం మళ్ళీ క్రాఫ్ట్మెన్ 5 అయితే ఆడబోతున్నాం. అండ్ వెల్కమ్ టు హార్డ్ కోర్ ఎపిసోడ్ నెంబర్ 21, 22 ఏమో తెలీదు, బట్ 20 లోపలే ఉండొచ్చు అండ్ 20 పైన ఉండొచ్చు. అండ్ ఇక లేచకుండా వీడియోలోకి తెలుపుదాం. అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్స్ వై నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకైతే ఆ వీడియో అయితే వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు నాకు ఎలక్ట్రాతో పని పడింది. ఓకే, ఎలక్ట్రా తీసుకుందాం. ఇప్పుడైతే నేను స్టిల్ ఐరన్ ఆర్మర్తోనే ఉన్నాను అబ్బా, ఎందుకంటే నేను ఇప్పుడే వెళ్దామని అనుకోవటం లేదు. ఇప్పుడే మారిపోదాము, షిఫ్ట్ అయిపోదామని అయితే అనుకోవటం లేదు. అంతకంటే ముందు దీనిపై దాన్ని బ్రేక్ చేసేద్దాం. కరెక్ట్ బాబా, నువ్వు నువ్వు ఉండదా? ఓకే, ఉండకూడదు. ఏడుండు. అండ్ రాకెట్స్ కావాలి మనకి. రాకెట్స్ అవి డార్క్ ఓక్ గైస్. నేను ఇంకా ఏవో అనుకున్నా, డార్క్ ఓక్ ప్లాంక్స్ అవి ఇవేంటివి, శాప్లింగ్స్ అవి. మీరు కూడా చెప్పలేదు కదా నాకు, మరీ దారుణం. పోండి గైస్, మీతో మాట్లాడదలుచుకోవాలి. అండ్ ఇంకా ఈ వీడియోకి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఈరోజు నేను 64 చంక్స్ వేసుకోండి, అంటే 64 కాదు కానీ 20x20 వేసుకోండి చుట్టూ. నేనైతే లోపలికి బెడ్ రాక్ దాకా మైన్ చేయాలని అయితే అనుకుంటున్నాను. చాలా పెద్ద ప్రాసెస్. చూద్దాం, బెడ్ రాక్ దాకా మైన్ చేసేద్దాం. మన రాకెట్స్ ఏడున్నాయి రా నాయన, రాకెట్సే లేనట్టున్నాయి అబ్బా. 29. అండ్ మనకి అలాగే ఒక గుర్రాన్ని కూడా తెచ్చుకుందాము, బట్ ఇప్పుడే కాదు గైస్, నాకు కొన్ని రోజులు టైం ఉంటే చూద్దామని. అండ్ టార్చెస్ ఎలాగో ఉన్నాయి, బట్ ఇప్పుడు స్టాక్ అయిపోతాయి కదా. అండ్ ఇంకొక విషయం, మనకి షవల్ ఒకటి కావాలి. షవల్ చేసుకోవాలి. ఉన్నట్టున్నాయా? లేవు, చేసి చూద్దాం. షవల్ కదా, ఫస్ట్ షవల్ ఉంది. అండ్ అరే తీసుకున్నావా? తీసేసుకున్నా. అంతే అబ్బా, ఇంక షవల్ చేసుకోవాలి నేను కూడా. ఇదైతే చాలుతుంది, బట్ దేనికైనా మంచిది. అండ్ అలాగే కాబుల్ స్టోన్ ఒక స్టాక్ తీసుకుందాం, ఎందుకంటే అక్కడ ఏమైనా కేవ్స్ అలా ఉంటే మూసేసుకోవచ్చు. అండ్ ఇదైతే నేను చాలా దూరంలో చేయాలనుకుంటున్నా, చూద్దాం మరి. ప్లేన్స్ చూసేసి చేస్తా. ఇక్కడైతే చేద్దామని అయితే అనుకుంటున్నా, ఫిక్స్ అయిపోయాను నేను. ఇక్కడ వేసుకోండి ఇంకా. ఇక్కడ వేసేసుకోండి. ఇంక ఇదే ఈ ఏరియాని ఫ్లాట్ చేసి ఈ ఏరియాలో చేసేస్తా. లైక్ ఈ ఏరియాని ఫ్లాట్ చేసేస్తా, ఈ ఏరియాలో చేసేస్తా. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో. మనం 50 సబ్స్క్రైబ్ అయితే చాలా దగ్గరలో ఉన్నాం. సో ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ మీ నుంచి నేను ఆశించేది. ఇంకేం వద్దు, నాకు ఒక్క లైక్ కొట్టండి అబ్బా, చాలు గైస్. మీరు ఇంకేం అడుగుతున్నాను, లైక్ ఒకటే కదా నేను ఎప్పుడైనా మిమ్మల్ని అడిగేది. మిగిలినంటే సబ్స్క్రైబు. సో ఆ సబ్స్క్రైబ్ కూడా కొట్టేస్తే మీకోసం ఇంత కష్టపడి హార్డ్ కోర్ ఇవన్నీ చేస్తున్నా, 10th క్లాస్ అయినా చెప్పుకోండి. చదువుకోవాలా, నేను మీకోసమే వీడియోలు తీస్తున్నా గైస్, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ అది కాకుండా స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి, టైం కూడా నాకైతే ఉండదు. బట్ మీకోసం ఒకరోజు సెలవు పెట్టుకొని మరి, అంటే సండేస్ అలా ఉంటాయి కదా, ఆ రోజు 2-3 వీడియోలు దబా టైం లేకపోయినా పర్వాలేదు తీసేస్తున్నా. ఏదో ఒక టైంలో, అంటే అన్నం తినే టైంలో అలా పెట్టుకొని తీసేయడం అయితే గైస్. అండ్ ఇప్పుడు 20. ఓకే, ఒక్క నిమిషం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో 18 ఉంది కదా, సో 18 × 18 చేసుకోండి. 2 3 4 6 7 8 9 10. ఓకే, 11 12
13, 14, 15, 16, 17, 18. సో కరెక్ట్గా వచ్చింది 18. అండ్ సేమ్ టు సేమ్ 2, 3 కింద ఇది బూట్ చేయండి. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే దాటిపోయాము. మర్చిపోయాను గైస్. యా ఇక్కడికైతే వచ్చేస్తుంది ఐ థింక్. యా ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా. సో ఇప్పుడు దీన్ని మొత్తం ఒక ఏరియాలా కన్వర్ట్ చేసేయండి. సో దీని లోపల మనమైతే పెద్ద మైనింగ్ అయితే చేయబోతున్నాం గైస్. డీప్లోకి మినిమం ఒక చూద్దామా, మరీ పెద్దదైపోతేమో అబ్బా. అంటే నేను దీని లోపల ఏం పెడదాం అనుకుంటానంటే ఒక చిన్న జూ లాంటిది, హార్స్ని వీటిని అన్నిటిని అయితే పెడదామని అయితే అనుకుంటున్నా. మరీ లాంగ్ అయిపోద్దని అనిపిస్తుంది. చూద్దాంలే, కానీ లాంగ్ అయితేనే కదా మనకు కూడా కావాల్సింది. అండ్ ఇదైతే 2 వీడియోస్గా మీకైతే అప్లోడ్ అవుతుంది గైస్. ఎందుకంటే నేను ఒకే వీడియోలో ఇంత చేయలేను. అదే నాటి వల్ల టైం లాప్స్ అయితే కుదరదు. టైం లాప్స్ ఉంటే నేను పెట్టుండేవాడిని. సో 2 వీడియోస్గా ఇదైతే వస్తుంది. అంటే 20 మినిట్స్ ఒకసారి, 15 మినిట్స్ ఒకసారి, 15 మినిట్స్ ఒకసారి. ఓకేనా, 30 మినిట్స్ టోటల్గా. 30 మినిట్స్లో వీడియో అయితే మొత్తం 2 ఎపిసోడ్స్లో అయితే ఎంజాయ్ చేస్తా దీన్ని. అండ్ తర్వాత దీంట్లో యానిమల్స్ని పెట్టాలా, దేన్ని పెట్టాలో మీరే కామెంట్ చేయండి గైస్. చూద్దాం. నేనైతే ఓ ప్లాన్లో ఉన్నా. మరి ఆ ప్లాన్ కుదిరితే లేకపోతే లేదు. ఆఫ్లైన్లో కూడా మైండ్ చేస్తా కొంచెం నేను. చూద్దాం మరి. అండ్ ఇక్కడ బ్లాక్ పెట్టేద్దాం. సో ఈవినింగ్ అవుతుంది, ఇంకా నో ప్రాబ్లం లేండి. ఇది మొత్తం పైది లేపేస్తే ఇంకా మీకు చూపివ్వలే నేను. చూద్దాం గైస్. నేనైతే టోటల్గా చేయాలని అయితే ఫిక్స్ అయిపోయా. ఇంకా ఫిక్స్ అయినప్పుడు ఇంకొక చేయాల్సిందే కూర్చొని. మరి ఎంతసేపు అయినా పర్వాలేదు ఇంకా. బట్ చూసే ఓపిక మీకు ఉండాలి ప్లీజ్. ఈ వీడియోకి అయితే ఒక 3 lakhs 5 lakhs టార్గెట్ అబ్బా. దాన్ని ఫినిష్ చేయండి. 45 సబ్స్క్రైబర్స్ ఉన్న 44 ఉన్నారు సబ్స్క్రైబర్స్. అండ్ ఒక సబ్ అయితే తగ్గింది గైస్. ఒక సబ్స్క్రైబర్ తగ్గిపోయాడు గైస్. ప్లీజ్ అబ్బా, మీరు సబ్స్క్రైబ్ కొట్టకపోయినా పర్వాలేదు, అన్సబ్స్క్రైబ్ కొట్టకండి గైస్ ప్లీజ్. నేనైతే అదే చెప్పేది మీకు, అన్సబ్స్క్రైబ్ అయితే కొట్టకండి. ఎందుకంటే మీ ఒక్కొక్క సబ్బే నాకు మోటివేషన్ అనేది ఇస్తుంది. అబ్బా వాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టారంటే ఇంకా నేను బాగా తీయాలా అని అయితే నాకు మోటివేషన్ అదేంటది ఏదో అంటారు దాన్ని, ఏదో ఒకటిలేండి. సో ఫస్ట్ మనం ఇంటికి వెళ్ళి స్లీప్ వేసేసి వద్దామా అంటే వద్దులేండి, ఈ నైట్కి ఒకటే కదా ఉంటే గింటే. చూద్దాం, జాంబీలు ఏం రాకుండా ఉంటే సేవ్ అయితే నేను. మరి జాంబీలు అదిగోండి స్టార్టింగే ట్రైడెంట్ తోడు వచ్చాడంటే ఇంకా రాకెట్ తీసుకొని పరిగెత్తి. యాడికి వెళ్తున్నావురా, ఇట్టే వెళ్ళాల్సింది. పంప్కిన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఆడ. చలో కరెక్ట్గా మన ఇంటి లోపలికి వెళ్ళిపోవాలా, కానీ కుదరదు. అరే ఇంకొంచెం ట్రై చేసి ఉంటే వెళ్ళిపోవచ్చు అబ్బా నేను. అండ్ స్లీప్ వేసేసి రేపు మార్నింగ్ లెగద్దాం. ఇప్పుడు కూడా బెడ్ తెచ్చుకోవడం మర్చిపోయాను నేను. ట్రైడెంట్ ఇది పోతే బాగుంటుంది. దాని గురించి పక్కన పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు సెకండ్ బ్లాక్ అయితే వెళ్తున్నా డీప్లోకి. ఫస్ట్ దట్టు తీసేద్దాం. షవల్ అయితే సరిపోదు డైమండ్ పికాక్స్ది. మరి నెదర్లో నాకైతే అవి దొరికాయి గైస్. అవి ఏమంటారు నెదర్ అబ్బా గుర్తు రావడంలే పేరు. దానికి నెదరైట్ ఆర్మర్ చేసుకుంటారు కదా, అదైతే దొరికింది నాకు. సో మీకైతే నెక్స్ట్ ఎపిసోడ్లో ఎందుకంటే చూద్దాం. నాకు ఒకటే దొరికింది, అది నేను కలెక్ట్ చేయలేదు, అట్టే ఉంచేసా దాన్ని కూడా. ఎందుకంటే చేద్దాం అనుకున్నా, బట్ మీకు చూపించి చేద్దాంలే. ఆ రోజు ఎన్ని దొరికితే అన్ని మైనింగ్ చేసుకుందాము ఆ రోజుకి అనుకున్నా. సో అందుకే నేనైతే మైనింగ్ కూడా ఏం పెద్ద చేయలేదు. సో దట్స్ వై వీడియోస్ కూడా లేట్ అయిపోయాయి. నెదర్లో అయితే వర్క్ చేస్తూ ఉన్నాను నేను. వర్కేం కాదులేండి, ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఉన్నా. సో అందుకని
వీడియోలు లేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీ అయితే 67 ఉంది. ఇప్పుడైతే ఎక్స్పీ దగ్గరికి 1000 ఎక్స్పీ చేసుకుందామా, ఎంతసేపు పడుతుందో మన ఎక్స్పీ ఫామ్కి అయితే. సో చేద్దాం గైస్, అలాంటి టార్గెట్ కూడా ఒకటి చేద్దాము. 1000 ఎక్స్పీ, 1000 అంతే ఎక్స్పీ అయితే కలెక్టింగ్. ఇంతవరకు ఎవ్వరు కూడా యూట్యూబ్లో చెయ్యంది నేనైతే చేస్తున్నా. అదేంటంటే 1000 ఎక్స్పీ కలెక్టింగ్, కూర్చొని అది కూడా నేను కలెక్ట్ చేయాల్సింది మాబ్స్ని చంపేసి 1000 ఎక్స్పీ. సో అనుకున్నాము, చేసేస్తున్నాము, ఇప్పుడు చేస్తున్నాం కదా. సో అనుకున్నప్పుడు చేయాల్సిందే, సో చేసేద్దాం. దాన్ని కూడా ఎంతసేపు పని, మనం అనుకుంటే 2 నిమిషాల పని. మీరు దానికి సపోర్ట్ చేయాలి కానీ 1000 ఎక్స్పీ అయితే కలెక్ట్ చేయాలి. సో మీరు దానికి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయబడలేదు లేండి గైస్, మీరు ఎవరికి షేర్ చేస్తారు కానీ మైన్క్రాఫ్ట్ లవర్స్కి షేర్ చేయండి వీడియోని, వాళ్ళు కూడా నన్ను సబ్స్క్రైబ్ కొట్టచ్చు. ఎందుకంటే ఆతృత ఎక్కువ అంట మన వాళ్ళకి. అండ్ బ్రేక్ చేసేద్దాం. కాబుల్ స్టోన్ కూడా చాలా లేట్ అయిపోయేటట్టుంది. అబ్బా ఫార్చ్యూన్ వద్దులేండి, ఫార్చ్యూన్ గీచును సిల్క్ టచ్ తెచ్చుకోవాల్సింది ఐ థింక్ సో, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోయింది ఇది. ఇండియా ఫైనల్గా ఇదంతా ఫినిష్ చేయాలి ఇప్పుడు నేను. మినిమం ఒక 20 అంటే ఇది 18x18 కాబట్టి ఒక 40 బ్లాక్స్ డీప్లోకి వెళ్దామని అనుకుంటున్నాను. 64 కదా లాస్ట్ బెడ్ రాక్ వచ్చేది. నేను ఆడేది బెడ్ రాక్ అబ్బా, జావా కాదు నేను ఆడేది బెడ్ రాకే. అండ్ చూద్దాము లేదా. అండ్ ఇన్వెంటరీ ఫుల్ అయిపోయింది, దీన్ని ఓపెన్ చేసి దట్టే సగం ఉంది కదా ఇన్వెంటరీ మొత్తం లోపల పెట్టదు. బెడ్ ఉందబ్బా, లేదనుకున్నాను. దట్టు చూడండి ఎంత ఉందో నా దగ్గర. సరిపోయింది గైస్. ఇంకంతా లోపల పెట్టేద్దాం. ఫినిష్. అండ్ ఇప్పుడు కాబుల్ స్టోన్ మెల్లగా కలెక్ట్ అయింది. అండ్ ఒక 4 బ్లాక్స్ డీప్ బ్లాక్ వెళ్ళి చేద్దామా, లేకపోతే ఆగండి ఒక నిమిషం. 2 కదా, సో ఓకే 3 4 ఓకే. ఫాస్ట్గా మైండ్ చేయొచ్చు ఇలాగైతే. 2 బ్లాక్స్ హైట్ అయితే 18 కాబట్టి చూద్దాం గైస్ డ్యూరబిలిటీ ఎంత అయిపోద్దాం. డ్యూరబిలిటీ టెస్ట్ చేద్దాం. ఇండియా నాకు ఇంకొక ఐడియా వచ్చింది. చలో ఇంటి దాకా వెళ్ళి టీఎన్టీ తెచ్చుకుందాం. టీఎన్టీతో ఇంకా పని అయితే ఫాస్ట్గా అయిపోద్ది కదా. నేను పిచ్చోని గైస్. సరే ఫైనల్గా టీఎన్టీ అండ్ ఫ్లింట్ కూడా తెచ్చేసుకున్నా. అండ్ కొంచెం మండుతుంది గేసి, నాకు కష్టంగా ఉంది పని అయితే. టీఎన్టీ వచ్చింది ఐ థింక్ సో, సులువు అవ్వచ్చు. 9 ఉన్నాయి టీఎన్టీ. వేస్ట్ చేయకుండా చేద్దాం. సో ఇక్కడైతే పెడతా ఒకటి, మినిమం ఒక 2 బ్లాక్స్ డీప్లోనే పెడతా. సో ఇక చలో 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 చలో. ఇదొక టీఎన్టీ సరిపోయింది. గైస్ ఇంకా అన్నిట్లో పెట్టేశాను, చూద్దాం పేలిందా. పేలింది, చూద్దాం మరి ఎన్ని బ్లాక్స్ వచ్చాయో. అండ్ ప్రతి చోట్ల పెట్టాను, సో అందుకే 3 మిగిలే ఇంకా. అండ్ ఇక్కడ పెట్టలేదా? ఓకే సారీ మర్చిపోయా. బొక్కలు పెట్టాను కానీ ఇవి పెట్టలే లోపల. ఇక్కడ ఉంది, సో దీనిపైన పెట్టేద్దాం. ఇంకా పరుగులు 2 ఉన్నాయి ఇంకా. సో ఇంట్లో ఉన్నట్టున్నాయి, చూద్దాం మరి. ఓకే అబ్బా డ్యామేజ్. 4 బ్లాక్స్ కావాలి గైస్. టీఎన్టీలు అయితే చాలా కావాలి మనకి, సో తెచ్చుకుందాం అంతే కదా. గైస్ ఫైనల్గా చేసుకొని వచ్చుకున్నా 64 స్టాక్. ఓకే ఇక్కడ ఒకటి పెట్టేసి. చచ్చిపోతావు అబ్బా హాట్ కోర్లో. ఫుడ్ తిను ఏమో. 2 హార్ట్స్. ఇంకా జస్ట్ ల్యాండ్ అయ్యానేమో అనుకున్నా, చచ్చిపోతానబ్బా. 4 ఇక్కడ ఒకటి పెట్టేద్దాం. చలో ఇంకా దూరంగా వెళ్ళిపోదాం. అండ్ ప్రతి 2 బ్లాక్స్కి ఒకటైతే పెట్టేద్దాం. లైక్ దిస్ ఒకటి. పైన పెట్టకూడదు లేండి, మరి బాగుండదు పైన పెడితే. ప్రతి 2 బ్లాక్స్కి
ఒకటి, అండ్ ఇటు సైడ్ కూడా ఒకటి. పైన పెట్టుకున్నా ఇంకా ఫాస్ట్గా పేలుతాయి. సో ఈ సెంటర్లో ఒకటి. చలో, అండ్ అంతే కదా. ఒకసారి బ్లాస్ట్ చేసి చూద్దాం. బారే యార్, వచ్చిందా? వచ్చింది గైస్. ఇక్కడ సెంటర్లో ఒకటి పెడదాం అండ్ ఆన్ చేసేద్దాం. చల్ 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 చల్. అరే గుంటలో పడ్డామబ్బా, వెళ్ళిపోద్దాం. ఐ థింక్ సో. అది డ్యామేజ్ తగిలింది. సాయిరామ్, మంచిదేలే అండి. వెరీ గుడ్. లైక్ ఇలా పగలాల బన్నీ పెట్టిన చోట ఇంకోటి పెట్టేసి ఫ్లింట్ అయితే ఆన్ చేసేద్దాం. ఓయ్ ఏంటిది? వాట్? ఓకే, త్వరగా అయ్యా అనుకున్నంత పేలుతుంది. మంచిది. అమ్మ జాగ్రత్తగా చచ్చిపోతారు మీరైతే ఫ్లింట్ పెట్టేటప్పుడు. యా అదిరిపోద్ది భూమి అయితే కన్ఫామ్గా. ఇక్కడున్న డ్యామేజ్ తగిలింది. ఇంకా లెక్క పెట్టుకోండి, ఇంకా మీరు ఉంటే డ్యామేజ్ తగలకుండా ఉంటుంది. ఇంకా ఐ థింక్ సో నేను మైండ్ చేసుకుంటా. ఒక్క నిమిషం ఎక్కి చూద్దాం. ఇంకా మధ్యలో ఇవి పెట్టేసినాం కదా, ఇవైతే ఆన్ చేసేద్దాం. ఇక్కడికి కూడా అదిరిపోద్ది ఇప్పటికి. ఎస్ అనుకుని ఇలా, బట్ డ్యామేజ్ అయితే తగలేదు. మంచిది. లోపలికి వెళ్ళిపోయాను అనుకున్నా గుంటలోకి. అండ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా, పొరపాటున పడ్డారా చచ్చారు మీ సాగు మీరే. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇది కూడా పెట్టేసి అయ్యా మళ్ళీ గుంటలోనే పడ్డానబ్బా. లేదులేండి, ఈసారి దూరంగా పేలుతున్నాయి. అమ్మయ్యా మంచిది. బాగుంది. అండ్ ఇక్కడ ఒకటి పెట్టేసి ఆన్ చేసేద్దాం. చల్. అరే పరిగెత్తురా. అమ్మా దగ్గర ఉంటే నా పరిస్థితి ఏందబ్బా, చచ్చిపోయింది నీ పాటికి. ఓకే, ఎక్కడ వద్దులేండి. ఈ సెంటర్స్ ఇంకా చేద్దాం. గైస్ ఫైనల్గా మొత్తం అయితే ఫిల్ చేసేస్తున్నా. అండ్ ఈ వీడియోని ఏం చేద్దామా వద్దా చూద్దాము. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఉంది, పెట్టేద్దాం. 10 పెట్టాను గైస్ ఫుల్గా. అంటే అబ్బబ్బా ఇప్పుడు ఇదంతా ఫ్లాట్ చేసేసి, అండ్ నేనైతే ఆఫ్లైన్లో చేద్దాం అని అయితే అనుకుంటున్నా. చూద్దాం మరి, అది టైం ఉండే దాన్ని బట్టి కదా, మీరు లైకులు కొట్టే దాన్ని బట్టి కూడా కదా అది. సో చూద్దాం. మీరు ఫస్ట్ వీడియోకి సపోర్ట్ చేస్తే సెకండ్ వీడియో అయితే వస్తుంది, పార్ట్ 2 అయితే. అండ్ దాంట్లోనే నేనైతే చాలా పెట్టబోతున్నా. అదైతే మీకు చాలా సర్ప్రైజ్ గైస్. ఆ సర్ప్రైజ్ తెలియాలంటే ఈ వీడియోకి 5 లైకులు టార్గెట్ ఫినిష్ చేసేయండి. ఎందుకంటే మీరు ఈ మధ్య ఒకప్పుడు చేసిన సపోర్ట్ చేయటం లేదబ్బా, నాకు అదే బాధ వస్తుంది. మీరు అప్పుడు చేయరు ఇప్పుడు చేయరు సపోర్ట్. అప్పుడు చేశారు బట్ ఇప్పుడు మానేసారు. ఎందుకంతా